హాయ్ అందరికీ వెల్కమ్ టు రేణుస్ చిట్ చాట్ ఛానల్. ఇవాళ టమాటా చారు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందు టమాటా ముక్కల్ని కోసుకొని ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు, పసుపు వేసుకొని మసలబెట్టుకోవాలి. మసలబెట్టుకున్న తర్వాత బాగా మసిలిన తర్వాత కొద్దిసేపు పక్కకు ఉంచుకొని చల్లగా అయిన తర్వాత చారును మంచిగా పిసకాలి, వడగట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొద్దిగానే వేసుకోండి, ఎక్కువ అవసరం పడదు టమాటా చారుకు. కొందరు టమాటా రసం అని కూడా అంటారు దీన్ని. దాంట్లో జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం మంచిగా వేగిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోండి. కొంచెము పోపు గింజలు వేసుకోవాలి. ఎల్లిపాయ ముద్ద వేసుకోవాలి. మంచిగా వేపుకోండి. గుమ్మ గుమ్మ వాసన వస్తుంది. అసలు ఆ వాసనకే చారు తినేసేయాలని అనిపిస్తుంది. చారు పిసికి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కల్ని మంచిగా ఉడగట్టుకొని పెట్టుకొని ఈ చారుని అందులో పోసేసుకోవాలి. ఈ పోపులో పోసుకొని మసలనియాలి కొద్దిసేపు. ఒక 10 నిమిషాలనే మీకు టమాటా చారు తయారైపోతుంది. కొత్తిమీర మసలంగానే కొంచెం కొత్తిమీర వేసుకొని జీలకర్ర మెంతుల పొడి మనం తయారు చేసుకొని పెట్టుకుంటాం కదా రెడీగా, అది వేసేయండి. మీకు జీలకర్ర మెంతుల పొడి కూడా ఎలా తయారు చేయాలనేది కూడా చూపిస్తాను. కొంచెం అంతా ఉప్పు వేసుకొని ఒక 1½ స్పూన్ ఉప్పు వేసుకోండి. చారుకు తగ్గట్టుగా వేసుకోవాలి. గుమగుమలాడే టమాటా చారు రెడీ అయిపోయింది.